ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. శృతి శ్రీమంత సింధూరి కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రథాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. ఇప్పుడు శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. వాగ్దేవతల యొక్క జ్ఞాన భండాగారమంతా అక్షర రూపములో మలచి మన వంటి వారికి ఒక్క నామముతోనే స్మరించమని తరించమని బోధించారు. వేదముల చివర ఉపనిషత్తులు శృతి అంటే వేదము, శృతులు అంటే వేదాలు. వేదాలన్నింటిలో స్త్రీ రూపములో చూపించి వేదాకాంతలుగా వీరు మారి ముత్తైదువులుగా మారి అమ్మను స్తుతించి అమ్మ పాదాలకు నమస్కరించగా అమ్మ పాదాల ధూళి వేదకాంతకు పాపిట సింధూరంగా అంటిందని అర్థము. వేదములు అన్నీ అమ్మ ఆజ్ఞను పాటించేవిగా ఉంటాయి, నమస్కరిస్తూ ఉంటాయి. అమ్మ పాదాల వల్లే వేదములకు నిండుతనము. ఆ తల్లి పాదాలపై మన శిరస్సు నుంచి మ్రొక్కుదాం. ఆ పాదధూళి, ఆ వేద ఉపనిషత్తుల పాపిటం, కుంకుమ పరాగము మన శిరస్సునకు ఒక కణం అంటుకున్న మనలో అపారమైన జ్ఞానము, కవిత్వము సర్వము వస్తాయి. మానవునికి శిరస్సు చివరి భాగంగా ఉంటుంది. వేదములకు అంతమైన శిరస్తే వేదాంతము. ఇది బ్రహ్మ జ్ఞానము అనగా అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకు వేదాంత జ్ఞానము లభిస్తుందని వర్ణించారు వాగ్దేవతలు. సకలాగమ సందోహ శుక్తి సంపుటి మౌక్తిక. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. సర్వాభరణమైన నాసాభరణమును ముత్యంతో చేసిన అనగా సర్వవేదములతో చేసినదైన ముత్యపు ముక్కెరను ధరించినదా తల్లి అని అర్థము. అమ్మవారి పాదముల నుండి వచ్చే కాంతి కిరణములు వెలుగై ప్రసరిస్తూ జ్ఞానకాంతులనిస్తాయి. అమ్మవారు నిగనలాడే ముత్యము వలె ఉండి లావణ్యమయ్యి ముత్యపు చిప్పలో పుట్టే ముత్యముల నుపుతునపుతో ఉంటుంది. ముత్యమును తయారు చేసే ముత్యపుని చిప్పనే శుక్తి సంపుట అంటారు. అనగా అమ్మ అనే ముత్యము శాస్త్రము అనే ముత్యపు చిప్పలోనే దొరుకుతుంది. అన్ని శాస్త్రాలు కలిసి ముత్యపు చిప్పగా ఉంటే ఆ శాస్త్రాలలోని పరతత్వ ముత్యమే అమ్మ. ఆ తల్లిని ఆరాధిస్తే పరతత్వాన్ని తెలుసుకోగలిగే స్థితికి చేరుకుంటాము. సకల శాస్త్రముల సారమంతా శ్రీమాతయే. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. ఈ నామములలో అమ్మ తత్వమును వివరించారు వశిన్యాది వాగ్దేవతలు. పురుషార్థ ప్రద. ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. దీనిని పురుషార్థ ప్రదాయై నమః అని ధ్యానించాలి. ధర్మ అర్థ కామ మోక్షములనబడే 4 పురుషార్థములను తన భక్తులకు ప్రసాదించి వారిచే అవి ఆచరింపబడేలా చేసి తరింపచేసే అపర కరుణానిధి జలది అయిన జగద్దరిని పురుషార్థ ప్రధానిగా పిలువబడుతున్నది. పూర్ణ. ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని పూర్ణాయై నమః అని ధ్యానించాలి. ఎటువంటి అసంపూర్ణము లేనిది ఆ జగన్మాత అనగా ఏ లోటు లేని తల్లి కనుక ఆమె పూర్ణమును తెలుసుకున్నట్లయితే సర్వం తెలిసినట్లుగా దీనిని వాగ్దేవతలు సర్వవ్యాపినిగా విశ్వరూపినిగా పరిపూర్ణగా కీర్తించారు. ఆ తల్లి పూర్ణానది స్వరూపిణి అని మరొక అర్థము. భోగిని. ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని భోగిన్యై నమః అని ధ్యానించాలి. భోగం అనగా సుఖము అనే అర్థము. సుఖము అనగా ఈ లోకములో ఉన్న ఇహపరము సుఖములుగాక ఆధ్యాత్మికమైన మార్గంలో అనుభూతి చెందే భోగము సుఖము ఎల్లలు లేనిదిగా ఉంటుంది. ఎవరూ దోచుకోలేని సుఖాలను ఇచ్చే తల్లిని భోగిని. భువనేశ్వరి. ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని భువనేశ్వర్యై నమః అని ధ్యానించాలి. 14 లోకాలకనగా 14 భువనాలకు ఆదీశ్వరి అయిన జగన్మాత భువనేశ్వరిగా పిలువబడుతూ అమోయే సర్వలోకాలకు తల్లిగా ఉన్నది. ఇది బీజాక్షరమై ఉంది. ఆ తల్లియే రాజరాజేశ్వరి. అంబిక. ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని అంబికాయే నమః అని ధ్యానించాలి. అంబలకు అంబ అయిన ఆ జనని అంబిక. ఆమెయే అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఇది క్లుప్త ప్రీతికర నామము. సకల జగత్కారణ శక్తికి అంబిక అని పేరు. ప్రసిద్ధిని, రాత్రిని, నిద్రను అమ్మను అంబిక అంటారు. యోగా నిద్ర రూపిణి అమ్మ.
రాత్రీదేవి అయిన అమ్మను ధ్యానిస్తే అంబిక అనుగ్రహం కలుగుతుంది. అందమైన స్త్రీ రూపంలో ఉన్న తల్లికి అంబిక అని పేరు. అందుకని ఏ స్త్రీని చూసినా అంబతత్వము కలగాలి. దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపంలోని తల్లియే అంబిక. నిఘంటువులలో రాత్రి స్వరూపిణి, నిద్రాస్వరూపిణి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమిష్టి స్వరూపిణివి నీవే. సర్వలోకాలకు మాతృస్వరూపిణివి తల్లి అంబిక అంటూ ఒక్క నామంలోనే 1000 అర్థాలను కూర్చి స్తోత్రాన్ని అందంగా కలిగారు వశిన్యాది వాగ్దేవతలు. అటువంటి వాగ్దేవతలకు నమస్కారము. అనాది నిధన, ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. భువనాలకు ఆది అంతము ఆ తల్లే కనుక అనాధినదన. వచిన్యాది వాగ్దేవతలు భువనేశ్వరి, అంబిక అనే 2 నామాలతో ఆ తల్లిని అనాది నిధన అన్నారు. నిత్య సత్య స్వరూపిణి అయి ఉండి ఆద్యంతములు జనన మరణము లేనిది. ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. అన్ని భువనాలకు ఉన్న అందరి దేవతలకు దేవతలచే కొలువబడుతున్న తల్లి. సృష్టి స్థితిలయలను నిర్వర్తించే వారై ఉంటారు. మణిద్వీపంలో ఉండి బ్రహ్మ, విష్ణు, ఇంద్ర మొదలైన దేవతలందరూ సేవిస్తారు కనుక ఆ జగన్మాత హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థ ప్రథాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 7. ఈ నామాలలో వాగ్దేవతలు అమ్మ యొక్క మహత్యమును, సగుణ జ్ఞానోపాసనలను కీర్తించారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.